జెమినీ దసరా క్యాష్ ప్రైజ్ కాంటెస్ట్ అక్టోబర్ 4 నుండి 2 వారాల పాటు ప్రతిరోజు 6 లక్షల రూపాయల నగదు బహుమతులు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 వరకు జెమినీ సీరియల్స్ చూడండి. ఆస్తి నీదన్న అహంకారంతో ఇదంతా చేస్తున్నావు పద్మావతి. నీకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. రే విష్ణు, పద్మావతి కరెక్ట్గానే చెప్తుంది. తప్పంతా మన వైపు పెట్టుకొని తన్నంటావెందుకు? ఏంటి నాన్న, నువ్వు కూడా వాళ్ళనే సమర్థిస్తున్నావు? అమ్మా రా. ఓకే సార్, నేను వెళ్ళొస్తాను. సరే పదవంశీ. అమ్మా, అత్తయ్యకి బుద్ధి చెప్పడం కోసం సీనయ్యని బాధ పెట్టాల్సి వస్తుంది. అమ్మా పద్మావతి, కొన్నిసార్లు మనసు రాయి చేసుకోవాలి. అప్పుడే సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం. అవును పద్మావతి, విష్ణు ఎప్పటికైనా నేను అర్థం చేసుకుంటాడు. కానీ మా అక్కలాంటి వాళ్ళని వదిలిపెడితే ఇంకెంతో మంది జీవితాలు నాశనం అయిపోతాయి. ధైర్యంగా ఉండు పద్మావతి. నువ్వు చేసే పనుల వల్ల అక్కకు బుద్ధొస్తే మన కుటుంబం బాగుపడుతుంది. పవిత్ర, ఆ పద్మావతి ఎంత పనిచేసిందో చూసావా? అమ్మని నలుగురిలో దోషిలా నిలబెట్టింది. తన మీద లేనిపోని నిందలు వేసింది. చివరకు తనకున్న పవర్స్ అన్ని లాక్కుని జీవోత్సవంగా మార్చింది. బంగారం, 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 అమ్మా, 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 త్వరగా రా. ఏంటి నాన్నా? నా బంగారం ఉల్కు పలుకు లేకుండా అయిపోయింది. ఒకసారి చూడు. పాపా, పాపా, పాపా. అత్తయ్య, ఆ పాపని ఇలా ఇవ్వండి. ఏయ్, నీ పాపిష్టి చేతులు నా పాప మీద పడ్డానికి వీల్లేదు. నువ్వు మీ అమ్మ కలిసి ఇదంతా చేశారు. మీరు దిష్టి తీసి పాప మీద పడేయడం వల్లే ఇలా జరిగింది. అత్తయ్య, ఇప్పుడు పంతానికి పోతే ఎలా? అవతల పాప ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. పాపని ఇలా ఇవ్వండి. ఏయ్, మళ్ళీ పాపనేమైనా చేద్దామనుకుంటున్నావా? మా కుటుంబం మీద నీ కక్ష తీరలేదా? కామాక్షి, నీకేమైనా పిచ్చి పట్టిందా? పాప పాలు లేక అలా అయిపోయింది. ఒకసారి పద్మావతికివ్వు. ఇప్పుడు పాపని పద్మావతికిస్తే విష్ణుకి పద్మావతి మీద మంచి అభిప్రాయం కలుగుతుంది. అది మాత్రం జరగకూడదు. విష్ణు, వీళ్ళు పాపనేదో చేయాలనుకుంటున్నారా? పద్మావతి, నిన్ను నా బిడ్డని ముట్టుకోవద్దని చెప్పాను కదా. వెళ్ళెక్కడి నుంచి. అది కాదు సీనయ్య, పాప పాలు లేక అలా అయ్యింది. అక్కర్లేదు. నీ చేతికిస్తే నా బిడ్డ నిజంగానే చంపేస్తావు. సీనయ్య,
ఒక్కసారి పాపనివ్వు. ఇలాగే ఊరుకుంటే పాప ప్రాణాలు పోయేలా ఉన్నాయి. వెంటనే డాక్టర్కి ఫోన్ చేయాలి. అత్తయ్య, నేను చెప్పేది వినండి. ఒక్కసారి ఇవ్వండి. ఏ నీకు చెప్తే అర్థం కదా? అత్తయ్య, హలో డాక్టర్, పాప ఉన్నట్టుండి కదలట్లేదు. అర్జెంటుగా రావాలి డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. పాపకు తల్లిపాలు అందడం లేదు కదా? అవును డాక్టర్. అందుకే ఇమ్యూనిటీ తగ్గిపోయి పల్స్ పడిపోయింది. ప్లీజ్ డాక్టర్, మీరే ఏదో ఒకటి చేయండి ప్లీజ్. సారీ అండి, పరిస్థితి చేదాటిపోయింది. ఇప్పుడు నేను చేసేదేం లేదండి. పద్మావతి కూతురు ఎలా? సీనయ్య, ఒక్కసారి పాప నాకివ్వు. నేను బతికించుకుంటాను. ఇవ్వు, నాకివ్వు సీనయ్య. నేను బతికించుకుంటాను. ఇవ్వు సీనయ్య. పవిత్ర మామూలు మనిషి అయితే రేపు పాప లేకపోతే అప్పుడు తన పరిస్థితి ఏంటో ఆలోచించు. వద్దురా విష్ణు. మనం కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్లి ఎంత ఖర్చైనా బిడ్డను దక్కించుకుందాం పదా. సీనయ్య, నా మాట విను. పాపను ఒకసారి పో. సీనయ్య, నా కోసం కాదు, పవిత్ర కోసమైనా ఇవ్వు సీనయ్య. రేపొద్దున తను మామూలు మనిషి అయితే పాప లేకపోతే తను మళ్ళీ ఇలాగే అయిపోతుంది. సీనయ్య, ఒక్కసారి. రే విష్ణు, అంత మూర్ఖత్వం పనికిరదురా. హాస్పిటల్కి తీసుకెళ్ళే పాపకేదైనా అయితే? ఏం కాదండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి పదా. ఏవి కాదని చెప్పడానికి నువ్వెవరు? డాక్టరే ప్రమాదం అని చెప్తున్నారు కదా. విష్ణు, కూతురిగా తన మీద నీకెంత బాధ్యత ఉందో మనవరాలుగా నాకు కూడా అంతే బాధ్యత ఉంది. పద్మావతి, పాపం తీసుకెళ్ళమ్మా. అన్న చెల్లెళ్ళంటే మాలాగే ఉండాలి అంటారు. కానీ మా జాతకాల వల్ల మా ఇద్దరిలో ఎవరికి పెళ్ళైనా మేము విడిపోతాం అని అంటున్నారు. మరి మా అన్న చెల్లెళ్ళ అనుబంధం నిలుస్తుందా? చూడండి, ఆకాశమంతా. ఈ సోమవారం నుండి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 తాగమ్మా.
సీనయ్య, పాప కదిలింది. అమ్మా, పాప కదులుతుందమ్మా. ఎప్పుడూ రూమ్లోనే ఉంటే ఎలా? అప్పుడప్పుడు ఇలా తిరుగుతుంటేనే మామూలు మనిషి అవుతావు. కూర్చో. పవిత్రకి తాగడానికి ఏమైనా జ్యూస్ తీసుకురావాలి. పవిత్ర, అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని చేసావు పద్మావతి. కొంచెం ఉంటే నా కోడలు ప్రాణాలు పోయేవి. ఈ పద్మావతి నా కోడల్ని చంపుదాం అనుకుంది. అన్యాయంగా మాట్లాడకండి అత్తయ్య. తన చీర చెంగ అంటుకుంటే నేనొచ్చి ఆర్పుతున్నాను. అంతే అయి ఉంటుందక్కా. పవిత్రం చంపాల్సిన అవసరం పద్మావతికేంటి? అవునలుడు, పద్మావతి ప్రాణాలు పోస్తుంది గాని తీయదు. అసలు రూమ్ లో ఉండాల్సిన చిట్టి ఇక్కడికి ఎలా వచ్చింది? కాసేపు చల్లగాలిలో తిరిగితే బావుంటుందని నేనే తీసుకొచ్చాను. కానీ పవిత్ర తెలిసి కోటవైపు వస్తుందనుకోలేదు. షట్ అప్ పద్మావతి, ఇంకా అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూడకు. చివరికి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా రెడీ అయిపోయావు. నిన్న భగవంతుడు కూడా క్షమించడు. సీనయ్య, జరిగింది ప్రమాదం, హత్య ప్రయత్నం కాదు. అయినా నేనెందుకు తనని చంపాలనుకుంటాను? ఎందుకా? ఆస్తి మొత్తం నీ కూతురికి అంటగట్టడానికి, ఇంట్లో పెత్తనం చలాయించడానికి. అలుడు, ఏదో పొరపాటు జరిగింది. అంత మాత్రాన పద్మావతిని అలా అనడం కరెక్ట్ కాదు.
ఒరే లవంగం, నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు? ఈ పద్మావతికి మనుషుల్ని హింసించడం ఇష్టం. గతంలో విష్ణుని ఎన్ని మాటలు అన్నదో మర్చిపోయావా? ఇప్పుడు ఆ స్టేజ్ దాటి మనుషుల్ని చంపే వరకు వచ్చింది. అత్తయ్య, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. గతంలో సీనయ్యని అలా చెప్పు చెప్పు. అప్పుడు నేను నీతో ఆ మాటలు అనిపించానని చెప్పు. అమ్మా, ఈ రాక్షసితో మనకి మాటలేంటి? చూడు, ఇంకోసారి చిట్టి జోలికొస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి. సరుకంతా వచ్చాక అమౌంట్ పంపిస్తాం. సరే అండి, సరే. మా మేనేజర్తో ఒకసారి మాట్లాడండి. ఓకే, సరేనండి. ఓకే. అమ్మా, పవిత్రం చూసావా? లేదురా, తను నీ గదిలో లేదా? లేదమ్మా, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఇల్లంతా వెతికాను కానీ కనిపించట్లేదు. తనెక్కడికి వెళ్తుందిరా? ఎవరైనా తీసుకువెళ్తే గానీ వెళ్ళలేదు కదా. అవును, ఎవరైనా తీసుకువెళ్తే కానీ వెళ్ళలేదు. కానీ ఎవరు తీసుకెళ్ళుంటారు? మల్లేశ్వరి, నీ కూతురేది? ఇంట్లో లేదు, బయటికెళ్ళినట్టుంది. ఒరే విష్ణు, ఇదంతా ఆ పద్మావతి పనే. నిన్న తులసికోట దగ్గర పవిత్రని చంపబోయింది. అది కుదరక ఈరోజు పవిత్రని బయటకు తీసుకెళ్ళింది. అక్కడే ఎక్కడో తన ప్రాణాలు తీసేస్తుందిరా. కామాక్షి, అన్యాయంగా నిందలు వేయకు. నా కూతురు ఒకళ్ళకి మంచి జరగాలని కోరుకుంటుంది, అంతేగాని చెడు చేయాలని ఎప్పుడూ కోరుకోదు. మరి చిట్టిని బయటికి తీసుకెళ్ళింది? అరే విష్ణు, పవిత్రని తను తీసుకెళ్ళినట్టు మనకు తెలియదు కదా. ముందు ఇల్లంతా వెతుకుదాం. నేను ఇల్లంతా వెతికానా? బయట గార్డెన్లో కూడా చూశాను, ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవరు తీసుకెళ్ళినట్టు? ఎందుకుంటుందిరా? ఈ పాటిక రాక్షసి నా కోడలనేదో చేసేసుంటుంది. ఆ రాక్షసి మన కుటుంబాన్ని నాశనం చేయడమే పనిగా పెట్టుకుంది. కామాక్షి, నా కూతురు ఎవ్వరికీ అన్యాయం చెయ్యదు. ఒకవేళ పవిత్రని బయటికి తీసుకువెళ్ళినా మంచి పని కోసమే అయ్యుంటుంది. పద్మావతి ఎలాంటిదో ఇక్కడున్న అందరికీ తెలుసు. నువ్వు పద్మావతి మీద ఎన్ని నిందలు వేసినా ఇక్కడెవరూ నమ్మరు. మీ అందరి దగ్గర ఆ పద్మావతి మంచిగా నటిస్తుంది, వెనక ఇదిగో ఇలాంటి పనులే చేస్తుంది. మనలో మనం వాదించుకోవడం ఎందుకు? ముందు పద్మావతికి ఫోన్ చేయండి, విషయం ఏంటో తనే చెప్తుంది. ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నాను నాన్న, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మనసులో ఏ కుళ్ళు కుతంత్రం లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరమేముంది? పద్మావతి ఖచ్చితంగా నా కోడల్ని ఏదో చేయడానికే తీసుకెళ్ళింది. కామాక్షి, నువ్వేంటో నీ బుద్ధేంటో నీ కొడుకు తెలుసుకోలేకపోవచ్చు, కానీ మా అందరికీ నీ గురించి బాగా తెలుసు. అత్తయ్య,
చిట్టి జోలికి రావద్దని చెప్పాను, అయినా తను వినలేదు. చిట్టికి ఏమైనా అయితే మాత్రం నేనెవ్వరిని క్షమించను. చూడమ్మా, ఈ అమ్మాయి మానసికంగా దెబ్బతింది. అదే సమయంలో అనుకోకుండా మెట్ల మీద నుంచి జారి పడడంతో ఆమె మెంటల్ బ్యాలెన్స్ తప్పింది. అంటే మల్లేశ్వరులాగే పవిత్ర కూడా